ప్రభుత్వం వీళ్ళు క్రైస్తవ నాయకులు అని కొంతమందిని గుర్తించింది. ఇంతకుముందు శైలేష్ గారు ఒక విషయం చెప్పారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ దేవాదాయ శాఖ ద్వారా దేవాలయాలకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే దేవాదాయ శాఖ స్పందించి అక్కడ జరిగినటువంటి అంశాల మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ పెద్దలందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి అక్కడ న్యాయం జరిగేలాగా చేసేటటువంటి కార్యాచరణ హైందవ్యం పట్ల ఉంది అనేటటువంటి విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఇందాక శైలేష్ గారు కూడా ఆ విషయం చెప్పారు. దేవాదాయ శాఖ ఉందా, వాళ్ళ పని చేస్తున్నారా, వాళ్ళని కాపాడడానికి, ఆ టెంపుల్స్ని కాపాడడానికి, వాళ్ళ యొక్క కార్యక్రమాలకి భద్రతగా ఉండడానికి ఆ విధంగా సపోర్ట్ ఉందా? ఉంది కదా. ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ నాయకులు, వాళ్ళ చిన్న చిన్న గ్రూపుల్లో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఒకటవుతారు కదా. మరి అలాగే ప్రభుత్వం కొంతమందిని క్రైస్తవ నాయకులుగా గుర్తించింది. ఆ గుర్తించినటువంటి నాయకులు మీకు ఏదైనా బాధ కలిగినప్పుడు మీ దగ్గరకు వచ్చి మీకు మేము అండగా ఉన్నాం, మీరు బాధపడకండి ధైర్యం ఇస్తున్నారా? అంటే మీ కష్టాల్ని, మీ బాధల్ని, మీ దుఃఖాల్ని గాలికి వదిలేశారా? చెప్పండి, గాలికి వదిలేశారా? ఇది వాస్తవం. హిందువులకి దేవాదాయ శాఖ ఉంది, మరి క్రైస్తవులకి ఏ శాఖ లేదా? మీకు కూడా అలాంటి భద్రతను కల్పించేటటువంటి వ్యవస్థని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకు చెప్పట్లో? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది బాగానే ఉంది, కానీ మీకు ఉపయోగపడలేదు. అది ప్రభుత్వం క్రైస్తవుల యొక్క భద్రత కోసం క్రిస్టియన్ మైనారిటీ సెల్ అనేటటువంటి ఒక సెల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎప్పుడు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో 2005లో అనుకుంటా, నాకు పర్టికులర్ ఐడియా లేదు. అప్పుడు ఆయన ఏం చేశారంటే క్రైస్తవులకు కూడా భద్రత కల్పించడానికి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళ బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి వాళ్ళ పక్షంగా పనిచేసేటటువంటి ఒక చక్కని సెల్ని ఏర్పాటు చేశారు. ఆ సెల్ ద్వారా క్రైస్తవులు ఏం చేయాలి అంటే వాళ్ళ సమస్యల్ని వాళ్ళకి చెప్పుకునేటటువంటి విధంగా. ఇప్పుడు ఈ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ సెల్లో ప్రభుత్వం ప్రమోట్ చేసినటువంటి పదవులు ఇచ్చినటువంటి నాయకులు ఉన్నారు. ఈ నాయకులు మీకు కష్టం వస్తే కనబడుతున్నారా? ఇప్పుడు అంతర్వేదిలో రథం తగలడిపోయింది అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు వెళ్తారు, మంత్రి గారు వెళ్తారు, దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ చెందినటువంటి నాయకులందరూ కూడా వెళ్తారు. వెళ్ళి ఆ తగలడిపోయినటువంటి రథానికి సంబంధించినటువంటి విషయంలో ఉద్వేగాల్ని అణచివేసేటటువంటి విధంగా, గాయపడినటువంటి వారిని ఆదరించేటటువంటి విధంగా మేము ఉన్నాం, మీరు బాధపడకండి, దోషులను శిక్షిస్తాం, మీకు రథమే కదా కాలిపోయింది, ఇదిగో మా ప్రభుత్వ ఖర్చులతో ఖచ్చితంగా రథాన్ని కట్టిస్తామని ప్రమాణం చేశారా లేదా? మాట ఇచ్చారా లేదా? ఇచ్చారు కదా. అలా చేయడం రైటా రాంగా? రైటే. ఎందుకంటే బాధ ఎవరిదైనా బాధే. అది క్రైస్తవుడిదైనా, హిందువుదైనా, ముస్లిముదైనా, ఎవరిదైనా బాధే. మీది గుడే, మాది గుడే, మీది భక్తే, మాది భక్తే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి. ప్రభుత్వం కుటుంబం లాంటిది కాబట్టి కుటుంబంలో సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు పెద్దోడికి సమస్య వచ్చినా, చిన్నోడికి సమస్య వచ్చినా, ఎవరికి సమస్య వచ్చినా సమానంగా తండ్రి ప్రేమ చూపించాలి కదా, చూపించాలి. మరి అక్కడ రథం తగలడిపోతే మంత్రి గారు వెళ్తారు, మొత్తం గవర్నమెంట్ అంతా అక్కడే ఉంటుంది, అన్ని రకాలైనటువంటి వాగ్దానాలు ఉంటాయి. మరి మా గుళ్ళు తగలడిపోతే ఒక్క ఎమ్మెల్యే రాడు ఎందుకని? ఒక్క మంత్రి గారు రారు ఎందుకని? ఒక్క ప్రభుత్వ అధికారి రారు ఎందుకని? ఆలోచించాలి. ఆత్రేయపురం దగ్గర అర్ధరాత్రి ఆ బైబిల్ మిషన్కి సంబంధించినటువంటి మందిరాన్ని తగలబెట్టేశారే. తగలబెట్టేస్తే ఎమ్మెల్యే గారు వెళ్ళారా? వెళ్ళలేదు. పోనీ మంత్రి గారు వెళ్ళారా? వెళ్ళలేదు. మరి మైనారిటీ కమిషన్ వెళ్ళిందా? రాజ్కుమార్ గారు వెళ్ళారంటారా? మైనారిటీ కమిషన్. పోనీ మంత్రి గారు అంటే పోలే, ఆయనకి ఎన్నో పనులు ఉంటే మానేశారు, వెళ్ళలేదు. పోనీ ఎమ్మెల్యే గారు అంటే పెద్ద సమస్య ఉందిలే, ఆ క్రైస్తవుల విషయమే కదా,
వాళ్ళు 2 రోజులు రోడ్డు మీదకి వస్తారు, తర్వాత మళ్ళీ మామూలు. అసలు వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలవరు, అర్థమైందా? అసలు వీళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన పక్క వెళ్ళిపోవచ్చు. మరి క్రిస్టియన్ మైనారిటీ ఎందుకు వెళ్దాం? క్రిస్టియన్ మైనారిటీ ఎందుకు వెళ్దాం? ప్రభుత్వం మా బాధల్ని, మా సమస్యల్ని, మా ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి ఒక పెద్ద పీట వేసి అక్కడ కొన్ని పదవులను క్రియేట్ చేసి మీకు చక్కని రాసబాట వేసేటటువంటి మార్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈరోజు మందిరాలు తగలాడిపోతూ ఉంటే మీరు కుర్చీల్లో కూర్చుని ఆనందాన్ని అనుభవిస్తారా? ఇది మా ఆవేదన, ఇది మా గుండెల్లో బాధ. మేము ఎలా చెప్పుకుంటాం? మా బాధ ఎలా కనబడుతుంది? మా ఇబ్బంది ఎలా కనబడుతుంది? మీకు ఒక విషయం తెలుసా? ఒకసారి ఇలా వైపు కెమెరా చూపించయ్యా. మీరందరూ ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్లా, లేకపోతే ప్రభుత్వం ఒక వర్గాన్ని క్రైస్తవులుగా గుర్తించింది, ఆ వర్గానికి చెందినటువంటి చర్చ్ పాస్టర్లా? మీరెవరో చెప్పండి గట్టిగా. ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్లు మీరు. కానీ ఒక విషయం మీకు తెలుసా? అసలు మిమ్మల్ని ఎన్ని గవర్నమెంట్లు మారినా మిమ్మల్ని చర్చి పాస్టర్లుగా గుర్తించలేదనే విషయం మీకు తెలుసా? మిమ్మల్ని పాస్టర్లుగా ఎవరు గుర్తించట్లే, మీరే బైబిల్ ఇట్టుకుని తిరుగుతున్నారు అంతే. అర్థమైందా? మిమ్మల్ని పాస్టర్లు అనుకోవట్లే గవర్నమెంట్. గ్రహించండి, అర్థం చేసుకోండి. ఇది ఫ్యాక్ట్ అండి, ఇది అక్షర సత్యం. మీకు ఒక విషయం తెలుసా? ఇండిపెండెంట్ చర్చి పాస్టర్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం గుర్తించినటువంటి సేవకులుగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరున్నారు? లేరు. మరి ప్రభుత్వం ఎవరిని గుర్తిస్తుంది? పాస్టర్లుగా ఎవరిని గుర్తిస్తుంది? క్రైస్తవులుగా ఎవరిని గుర్తిస్తుంది? ఇండిపెండెంట్ చర్చి పాస్టర్ని గుర్తించట్లేదు. తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. అందుకే మీకు సంఘాలు ఉన్నాయి, మీకు విశ్వాసులు ఉన్నారు. మీ దగ్గర 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, 400 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు, 800 మంది ఉండొచ్చు. అయినా వాళ్ళు క్రైస్తవులు కాదు, ఆయన గారు పాస్టర్ గారు కాదు ప్రభుత్వం దృష్టిలో. అర్థమైందా? ఇది నిజం. ఇలాంటి విషయాల మీద చర్చించే పాస్టర్లు ఎవరున్నారు? ఇలాంటి విషయాల్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లేటటువంటి నాయకులు ఎవరున్నారు? నేను ఈ మధ్యకాలంలో క్రైస్తవ నాయకులు ఒక స్థాయి లీడర్స్తో నేను సహవాసాన్ని కొనసాగిస్తున్నాను. ఈ సహవాసంలో ఆ స్థాయి ఉద్యమ స్ఫూర్తితో నా క్రైస్తవ్యానికి న్యాయం జరగాలని చెప్పి పోరాట స్ఫూర్తితో ఏ నాయకుడైతే బయటకు వచ్చాడో అలాంటి నాయకులు కొంతమంది చెప్తున్న మాట ఏంటో తెలుసా? మన చీఫ్ మినిస్టర్ గారు కొంతమంది బిషప్స్ని క్రైస్తవ నాయకులుగా గుర్తించి ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేయబడినప్పుడు ఆ సమావేశంలో వాళ్ళు చెప్పుకునే విషయాలు ఏంటో తెలుసా అండి? నాకు ఆ బ్రదర్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, అన్నా వీళ్ళెవ్వరికి క్రైస్తవ సమస్యల మీద చిత్తశుద్ధి లేదు. వాళ్ళు చీఫ్ మినిస్టర్ గారితో లేదా ఒక మంత్రి గారితో సమావేశమైనప్పుడు కూర్చుని మాట్లాడుకునే విషయాలు ఏంటో తెలుసా? వాళ్ళ స్వలాభాల గురించి చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. జై అంటే జై అనుకుని అని చెప్పారు. వేటి గురించి అంట? వాళ్ళ స్వలాభాలు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల గురించి, వాళ్ళ సంస్థల గురించి, వాళ్ళు నడిపిస్తున్నటువంటి వాళ్ళ ప్రయోజనానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పనులు అడిగేసేసి చాపు చుట్టేసుకుని వెళ్ళిపోతున్నారంట. అందుకే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇండిపెండెంట్ చర్చి పాస్టర్ల యొక్క సమస్యలుగానే ఉన్నాయి. అందుకే నేను ఒక డిమాండ్ పాస్ చేస్తున్నాను ఇప్పుడు. ఆ డిమాండ్ ఏంటంటే, మెయిన్ లైన్ చర్చి పాస్టర్లు కాదు, మెయిన్ లైన్ చర్చి పాస్టర్ల కంటే ఇండిపెండెంట్ చర్చి పాస్టర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? వాళ్ళు ఒక వంతుంటే మనం 4 రెట్లు ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి 1 రెట్టు ఉన్నటువంటి సేవకుల్ని గుర్తించటం ఎంత ముఖ్యమో అంతకంటే 4 రెట్ల మందిగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ చర్చి పాస్టర్ని గుర్తించాలి. వాళ్ళు గుర్తించడమే కాదు, ఈ 1 వంతు ఉన్నటువంటి పాస్టర్లని, రెవరెండ్లని, బిషప్లని ఎలాగైతే ప్రభుత్వం
దగ్గరకు తీసుకుని మీ సమస్యలు ఏంటని అడిగి తెలుసుకుంటుందో, మమ్మల్ని కూడా దగ్గరకు తీసుకుని మా సమస్యల్ని తెలుసుకోవాలి. ఇది మన డిమాండ్.